లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు మనం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం. మన కలెక్టర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతే ఎంతో మన ఖమ్మంలో ఎక్కడ చూసినా సార్ మాటల్లో అంటే తను చేసే సేవా కార్యక్రమాలు కానివ్వచ్చు, ఎంత యాక్టివ్గా ఉంటున్నారో మనం రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో కొత్తగా తను ప్రవేశపెట్టిన షీరాక్స్ కానివ్వచ్చు, అంటే మహిళా మాటలు, ఇలాంటివి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఈరోజు వారిని అడిగి వాటి గురించి ఇంకా ఎలాంటివి అంటే ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్ళబోతున్నారని సార్ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలుసుకోవడం. సో చెప్పండి, అంటే ఇప్పుడు జిరాక్స్ సెంటర్స్ కానివ్వచ్చు, మహిళా మాటలు కానివ్వచ్చు, అసలు మీకు ఎలా థాట్ వచ్చింది? సో ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? అంటే ముందు ప్రేక్షకులందరికీ నమస్కారం మ్యామ్. ఈ ప్రోగ్రామ్ అంతా మన గవర్నమెంట్ ఆల్రెడీ మహిళా శక్తి అన్న ఒక ప్రోగ్రామ్ పెట్టింది. మహిళా శక్తి కింద మహిళలకి యూనిట్లు ఇస్తూ ఎంప్లాయ్మెంట్ కోసం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము ప్రతిసారి జిల్లాలో చర్చ పెట్టుకున్నప్పుడు అసలు మహిళా శక్తి అంటే ఏంటి, యూనిట్ ఇవ్వడమా, ఒక పట్టా చేతిలో పెట్టడమా, అవన్నీ ఎంత ఇంపార్టెంటో అలాగే సొంత బ్యాంక్ అకౌంట్, సొంత నిధులు, సొంత డబ్బులు ఆ ఖాతాలో పడే వరకు, అంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఇస్ మహిళా శక్తి అని మేము నమ్మాం. సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్స్ పెట్టేటప్పుడు అందరి నుంచి జస్ట్ మేము యూనిట్ పెట్టి నడపడం కంటే డిమాండ్ ఏముందని గమనించడం మొదలుపెట్టాం. డిమాండ్ మేము గమనించినప్పుడు ఖచ్చితంగా బస్ స్టాపులు ఆనుకొని టీ షాపులు పెడితే అక్కడ బస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ కొంటారంటే మేము ఏదో మా పేర్లు ఇసుకుంటూ పోతాం మ్యామ్. బట్ స్త్రీ టీ అని ఒకటి పెట్టాం. స్త్రీ టీ అని ఫస్ట్ మేము 10 పెడితే కలెక్టరేట్ బయట కూడా ఒకటి పెట్టడం జరిగింది బస్ స్టాప్ దగ్గర. బాగా నడిచింది కాబట్టి ఈనాటికి 150 కన్నా పైన ఎక్కువ స్త్రీ టీలు మనం పెట్టుకుంటూ పోయాం ఖమ్మంలో. అన్ని బిట్వీన్ 10,000 to 15,000 ప్రాఫిట్ పర్ ఉమెన్ పర్ సెంటర్ మనకు వస్తుంది. మళ్ళీ రెండో ఆలోచన, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా వరకు మహిళలు ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా ఖమ్మంలో సృష్టిస్తారు, పక్కన భద్రాద్రిలో సృష్టిస్తారు. మార్కెటింగ్ లేకపోయేది. సో ఇప్పుడు ఊరి దగ్గరే పెట్టుకొని అమ్మితే ఎవరో రోడ్ పైన వెళ్ళే వాళ్ళు అక్కడ వెళ్ళి ఆపుకోవడం అనేది ₹2 ఇవ్వడం, ₹3 ఇవ్వడం, ₹10 ఇవ్వడం. అలాగే వాళ్ళు మళ్ళీ వేరే మార్కెటింగ్ చేయాలంటే మధ్యవర్తులు కొనుక్కొని వాళ్ళకి రావాల్సిన ₹10, ₹9 వాళ్ళు తీసుకోవడం, చేసిన వాళ్ళకి ₹1 ఉండిపోయేది. అప్పుడు మనం ఒక ఆలోచన పెట్టుకుంటూ మహిళా మార్ట్ అనేది పెట్టేస్తే, మహిళా మార్ట్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్, రైతు బజార్లు ఎలా ఉంటాయో డైరెక్ట్ సెల్లింగ్ ఆఫ్ ఎస్హెచ్జి ప్రొడక్ట్స్. సో అది కూడా మనం ఇప్పుడు పబ్లిక్ ఆస్పిరేషన్స్ కూడా పెరిగాయి కాబట్టి డీమార్ట్లు, వీమార్ట్లు ఉన్నట్టే, రత్నదీపులు ఉన్నట్టే మేము కూడా మా మహిళల కోసం ఒక మార్కెట్ పెట్టుకోవాలని ఒక ఆకర్షణగా ఒక మార్కెట్ ఖమ్మం కార్పొరేషన్లో ఫస్ట్ పెట్టాం. మిగతా 6 మున్సిపాలిటీలు కూడా వచ్చే 2-3 నెలల్లో తీసుకెళ్లాలని ఆలోచన ఉంది. అక్కడ మేము ప్రోడక్ట్స్ పెట్టుకుంటూ పెట్టేటప్పుడే మేము చూడడం మొదలుపెట్టింది ఏంటి, పబ్లిక్ ఆస్పిరేషన్స్ పెరిగాయి. అంటే ఒక రకంగా బ్రాండింగ్ ఉండాలి, ఒక రకంగా ప్యాకింగ్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. సో మా మహిళలకే ఆ క్షమత పెట్టుకుని మళ్ళీ ఒక ఫ్యాక్టరీకి పెట్టి సృష్టించుకోవడం కాకంటే మా మహిళలకే ప్యాకెటింగ్, రీటైలింగ్ అంతా హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించి పెట్టాం. ఇప్పుడు అద్భుతంగా ప్యాకేజ్ అయ్యి మా లోగోతో విత్ అవర్ బ్రాండ్ సేయింగ్ మేడ్ ఇన్ ఖమ్మం ఫర్ ఖమ్మం బ్రాండ్తో ప్రొడక్ట్స్ అన్ని మేము అద్భుతంగా ప్యాకేజ్ చేసి సేల్ చేస్తాం మొదలు పెడుతుంది. చాలా సంతోషంగా చూస్తున్నాం. రోజుకు ఒక 100 నుంచి 150 మంది అక్కడ వెళ్ళి కొనుక్కుంటున్నారు. నేను కూడా వస్తూ కలెక్టరేట్ చూసుకుంటూ వచ్చాను. మహిళలు ఒక 10 మంది మా ప్యాకెట్లు తీసుకొని బయటకు వెళ్తున్నారు. అంటే మా ప్రోడక్ట్స్ని నమ్మి మహిళల్నే నమ్మి నాణ్యమైన ప్రోడక్ట్ ఒకటే కాదు, మన ఖమ్మం మనం ఆదుకుంటున్నాం, మన ఖమ్మం మహిళా సంఘాన్ని మనం ఆదుకుంటున్నాం అనేది ఆలోచన వచ్చింది. ఇది చూడగా మళ్ళీ అలాగే తిరిగేటప్పుడు, పర్యటన చేసేటప్పుడు జిరాక్స్ షాపులు, ప్రతి తహసీల్దార్ ఎంపీడీ ఆఫీస్ దగ్గర జిరాక్స్కి బాగా డిమాండ్ ఉంటుంది, ఏదో కాగితాలు ఉంటాయి. సో అవి మళ్ళీ సెంటర్లు ఇచ్చేటప్పుడు ఇది కూడా మహిళలకి ఇచ్చేస్తే బెస్ట్ కదా, చాలా బాగా నడిపిస్తారనేది మేము ఆలోచన పెట్టినప్పుడు అది కూడా ఇంకో పేరు ఇచ్చుకుంటూ మళ్ళీ షీరాక్స్ అనేది జిరాక్స్ సెంటర్లు ఇవ్వడం మొదలుపెట్టాం. ఆ జిరాక్స్ సెంటర్లో జిరాక్స్తో సహానే సిటిజన్ సర్వీసెస్ ఉంటాయి, సిఎస్సి సెంటర్స్ అంటాం, బేసిక్ సర్వీసెస్, ఆన్లైన్ అప్లై చేయాలి ఏదో స్కీమ్కి, అవి కూడా అక్కడే పెట్టేసి మహిళల ద్వారా నడిపించడానికి 3వ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాం. ఈ అన్ని కార్యక్రమాల్లో 50% వికలాంగుల మహిళలకి మనం రిజర్వేషన్ చేస్తున్నాం. నేను చెప్పిన యూనిట్లన్నీ కూర్చొని చేయగలిగిన పని. సో ఆ మహిళల్లో కూడా అతిపేద వికలాంగుల మహిళలకు ఫస్ట్ అవకాశం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఆలోచన ఒక్కటే మ్యామ్, అంటే అధికారులందరికీ ఒక ఆలోచన అనేది ఉంటుంది. మా ఆలోచన మా జిల్లా యంత్రాంగానికి ఎవరికి మా అవసరం ఉంటే వాళ్ళ కోసం మేము ఫస్ట్ ఉండాలనేది. సో అవసరం ఉన్నది ఇటువంటి వర్గాలకే మోస్ట్లీ. సో వాళ్ళని మనం హెల్ప్ చేస్తే ఆ జనరేషనల్ పావర్టీ ఉంటాం, అంటే ఏంటి, తరతరాలుగా పేదరికంలో ఉండిపోవడం. బయట తీయాలంటే ఒక అవకాశం చాలు. అంటే క్షమత ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు, నిపుణులు ఉన్నవాళ్ళు, కావాల్సిన అవకాశం కల్పించడానికి మనం ఇవన్నీ చేస్తున్నాం. అవకాశం పట్టుకొని ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ అవసరం ఉండదు. ఒక్కసారి మనం బయట తీసేస్తే గవర్నమెంట్ సపోర్ట్ అవసరం ఉండదు. చాలా సంతోషంగా ఈ ప్రోగ్రాంలను చూసి అదే డబ్బులు తీసుకొని మహిళలకు పిల్లల చదువుల పైన, ఇంటి మరమ్మతుల పైన సొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడం, వాళ్ళ రిలేషన్షిప్ వాళ్ళ హస్బెండ్స్ కూడా చేంజ్ అవుతుంది. ఇంట్లో చాలామంది వచ్చేసరి ఇప్పుడు ముందున్న పరిస్థితి కన్నా బాగా అయింది సార్, ఎందుకంటే సొంత ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అయింది. సో ఆ నమ్మకంతో ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా ఇంకా ముందు ఇంకా ఏదైనా కొత్తగా ఆలోచిస్తున్నారు, ఇంకా ఎలాంటివి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మేడం అంటే నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఐడియాలన్నీ ఫీల్డ్ నుంచి వచ్చారు.
ప్రజలు ఏదో చెప్తారు, మా అధికారులు చెప్తారు. మా అధికారులు కూడా చాలా కేపబుల్ వాళ్ళు ఉన్నారు. ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు సూచనలు ఇస్తే మనం ముందుకు తీసుకెళ్తాం. మా ఆలోచన ప్రకారం ఇప్పుడు వచ్చింది ఫస్ట్ గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకున్నట్టు పెట్రోల్ పంపులు మహిళల ద్వారా నడిపించడానికి నారాయణపేట జిల్లాలో చేసినట్టు మా జిల్లాలో కూడా ఇవ్వాలనేది అది రెడీ చేసుకొని పెట్టుకున్నాం. బస్సులు కూడా ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ రెండింటికైతే మేము తయారుగా ఉన్నాం. ఇన్నోవేటివ్ ఐడియాస్ ప్రకారం చూస్తుంటే సృష్టించుకోవడానికి మనకి ఏమి ఐడియాలు ఉన్నాయని ఫీల్డ్కి ఎలా వస్తే అలా టక్కని అమలు చేయడం మా బాధ్యత కాబట్టి ఎలా వస్తే అలా చేస్తూ పోతాం మనం. అంటే మీరు దేని నుంచైనా ఇంకా ఇన్స్పైర్ అయ్యారా? అంటే ప్రభుత్వం పథకాలే కాకుండా మీకు పర్సనల్‌గా ఇన్స్పైరింగ్ అంటే లేడీస్‌కి ఇలా చేయాలి అని ఎందుకు అనిపించింది? ప్రతి అధికారికి ఒక స్టోరీ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మా కుటుంబంలో కూడా మా అమ్మమ్మ గారు చదువు పట్ల అంటే వాళ్ళకి అవకాశం దొరకలేదు. చాలా తొందరగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కూడా అలాగే ఇంట్లో ఉండేటప్పుడు సరుకులు తీసుకొని కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు కట్టించే పేపర్లు తీసుకొని చదవడం నేర్చుకున్నారు. దాని తర్వాత ఎంఎడ్లు బిఎడ్లు అన్నీ చేస్తూ కుటుంబాన్ని అంతా విద్య వైపు దింపారు. అంటే మాకున్న ఆస్తి చదువు. అందరికీ ఇప్పుడున్న సమాజంలో మనం ఆస్తి ఇవ్వలేకపోయినా ముందులాగా మన జాగాలు ఇప్పుడు అవసరం లేకపోయి ఇవ్వాల్సింది చదువుని పట్టుకుంటే ఎంత దూరమైన వెళ్ళొచ్చిన గట్టి నమ్మకం మాకు ఉంది. అదే నమ్మకం అందరిలో కల్పించడానికి ట్రై చేస్తున్నాం. ఎంత అద్భుతమైన దేశం మనది అయినా కానీ అసమానతతో కూడిన దేశం. ఎందుకు అది ఉందనేది తర్వాత చర్చ పెట్టుకుందాం. కానీ అసమానతని తీయాలనుకుంటే ఈ విద్యను పట్టుకొని మనం వెళ్తే ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు. అది కూడా మహిళలు ఎందుకు నమ్మామంటే మన సంప్రదాయంలో ఒక నమ్మకం. మహిళల్ని మనం చదివిస్తే తరతరాలుగా మార్పు ఉంటుందండి. చూసేది కూడా అదే. ఇప్పుడు మా స్కూల్లోకి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, ఆ గర్ల్స్ స్టూడెంట్స్ని చూడండి. అవకాశం వచ్చింది కదరా చదువుతారు, ఎస్ సార్ చదువుతాం, ఏమవుతారు అంటే ఒక్కడు కూడా సాధారణమైన ఆన్సర్ ఇవ్వండి. సార్ నేను ఐఏఎస్ అవుతా, కలెక్టర్ అవుతా, నేను ఇది అవుతా, నేను సైంటిస్ట్ అవుతా, నేను పోలీస్ అవుతా. ఇటువంటి పెద్ద ఆలోచనలు పెట్టుకున్న మహిళల్ని మనం ముందు ప్రోత్సహిస్తే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పు వస్తుందో ఆలోచించండి. ఇప్పుడు దేశం ఎదగాలి, రాష్ట్రం ఎదగాలి, జిల్లా ఎదగాలంటే 50% పాపులేషన్ పక్కన పెట్టి మనం గ్రోత్ గురించి మాట్లాడగలము, డెవలప్మెంట్ గురించి మాట్లాడగలము. అదే నమ్మకంతో రియల్ ఎంపవర్మెంట్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్. ఆ గ్రూప్స్లో కూడా ఎవరు అతి వెనకబడి ఉన్నారో వాళ్ళని ఫస్ట్ మనం ఆదుకుంటే గ్రోత్ అనేది చాలా తొందరగా ఉంటుందనే నమ్మకం మహిళలపైన అందుకే ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. సుమన్ టీవీ వారికి నమస్కారం అండి. సుమన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర రాములవారి గుడి పక్కన మాకు మహిళా మార్ట్ అనేది కలెక్టర్ గారు మాకు కట్టించారు. ఎందుకు అంటే గ్రామీణ మహిళలు తమ సొంతంగా వ్యాపారం చేసుకోవాలి, మాకు ఒక ప్లాట్ఫామ్ లేదు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఒక చిన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు ఇది నిర్మించారు. మమ్మల్ని మండలానికి ఒకళ్ళ చొప్పులను తీసుకొని మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఇక్కడ సేల్స్ చేయడానికి పెట్టారండి. ఇది మా మహిళా మార్ట్ అండి. ఇక్కడ మాకు దొరికేవి ఏంటంటే ఎర్ర కందిపప్పు మేడం, కందిపప్పు అండి, వేయించిన కందిపప్పు. ఇది మా 8 గ్రామీణ మహిళలు డ్వాక్రా మహిళలు, గ్రామీణ మహిళలు అంటే డ్వాక్రా మహిళలు, వాళ్ళు కేవలం తయారు చేసుకొని తీసుకొస్తారు మొత్తం ఇదంతా ప్రొడక్ట్స్. అవి మేము ప్యాకింగ్ చేసి పెడతాము. వాళ్ళు ఒకవేళ ప్యాకింగ్ చేసి తీసుకొచ్చినా కానీ అట్లా ప్యాకింగ్ నీట్గా ఉండేలాగా, ప్రొడక్ట్స్ కూడా డస్ట్ ఏమీ లేకోకుండా ఉండి చూసి పెట్టేలాగా తీసుకుంటాం. వాళ్ళందరూ తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ మా దగ్గర అన్ని మిల్లెట్స్, పప్పు దినుసులు అన్నీ దొరుకుతాయండి. ఈ ప్యాకింగ్ మేము చేస్తాము. వాళ్ళు లూజ్ తీసుకొస్తే మేము ప్యాకింగ్ చేసిస్తాము. వాళ్ళు ప్యాకింగ్ చేసుకొస్తే నీట్గా చేసి తీసుకురామని చెప్పి మేము తీసుకుంటాం సార్. ఇవి బొబ్బరపప్పు, ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, మా దగ్గర అన్ని పప్పులు దొరుకుతాయండి. విడిగా పెసలు కూడా దొరుకుతాయి సార్. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కూడా మా దగ్గర ప్రత్యేకంగా ఉందండి. రైస్ కూడా మేము సేల్ చేస్తామండి. రైతుల నుంచే తీసుకొస్తారు. వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మేము డిస్ప్లే చేస్తుంటామండి. ఇక్కడ అక్కడ అంతా కూడా డిస్ప్లే అవుతుంటాయి. వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తారో వాళ్ళకు ఒక ర్యాక్ మేము కేటాయించి వాళ్ళ స్నాక్స్, ఇప్పుడు ఈ మేడం గారు ఉన్నారు చాగంటి లావణ్య గారు, ఈవిడ గారి మిల్లెట్స్ స్నాక్స్ వితౌట్ ఆయిల్తో రెడీ అవుతాయి. ఇవి ఇంకా బిస్కెట్స్ కూడా ఉన్నాయి మేడం, మిల్లెట్స్ బిస్కెట్స్, కొర్రలు, రాగులు, జొన్నలు మేడం చాలా ఉన్నాయి. అట్లా మేడం గారు తీసుకొచ్చి మేము ఇక్కడ సేల్ చేస్తుంటాం. బియ్యం పిండి, రాగులు, ఇంకా చాలా రకాల పిండిలు కూడా మేము ఎప్పటికప్పుడే తెప్పిస్తూ ఉంటాం. వన్ బై వన్. ఫస్ట్ రోజు వచ్చిన ప్రోడక్ట్స్ అన్ని అయిపోతూనే ఉంటాయి. సేల్ అయిపోయి థర్డ్ టైం అండి మేము తీసుకురావడం. బ్యాగ్స్ కూడా జూట్ బ్యాగ్స్ వాళ్ళు ఓన్ గా తయారు చేసి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్. ఇవి కూడా చాలా న్యాచురల్ కలర్స్ తో తీసుకొచ్చారు. ఆర్గానిక్ కలర్స్ అండి ఇవన్నీ కూడా. టాప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. టాప్స్, శారీస్ కూడా ఉన్నాయండి. కోటా కలంకారీ శారీస్ అండి.
చాలా బాగున్నాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి, న్యాచురల్ కలర్స్తో తయారవుతాయి. వీళ్ళు హైదరాబాద్లో ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటే మేము ఇక్కడ అవైలబుల్గా వస్తాము. ఇంకా ఎవరైనా గ్రామీణ మహిళలు తమ సొంతంగా తయారు చేసుకున్న తీసుకొచ్చిన వస్తువులు మేము ఇక్కడ సేల్ చేస్తూ ఉంటామండి. ఎవరైనా రావచ్చు, గ్రామీణ మహిళలు, డోక్రా మహిళలు. వాళ్ళకి ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఏ ప్రొడక్ట్స్ అయినా తన ఓన్ ప్రోడక్ట్ క్వాలిటీ నీట్గా ఉండేలాగా తీసుకొస్తే మేము తప్పకుండా ఇక్కడ సేల్ చేసి పెడతామండి. ఇది మనకు ఒక మంచి అవకాశం అని చెప్పగలను. గ్రామీణ మహిళలు ఎవరైనా సరే తీసుకురండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ర్యాక్ అనేది మేము కేటాయించి వాళ్ళ ప్రోడక్ట్స్ని మేము సేల్ చేస్తూ ఉంటాము. కలెక్టర్ గారు మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. ఇంకా ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. జూట్ బ్యాగ్సే కాదు, కొండపల్లి బొమ్మలు కూడా ఇక్కడ సేల్ చేస్తుంటారు. వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. డోక్రా మహిళలు ఇంట్లోనే ఉండి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ని ఎలా సేల్ చేయాలో వాళ్ళకి తెలియక వాళ్ళు అలా ఉంటుంటే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అనే నేను చెప్పగలను. వారు తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా మేము ఇక్కడ సేల్ చేయడానికి మేము అవైలబుల్గా ఉన్నాము. ఎవరైతే తమ చేతి వృత్తితో ఏదైనా ఒక వస్తువు తయారు చేసి మేము కూడా అమ్ముకోగలము అనే ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఏ మండలం నుంచి అయినా సరే వచ్చి తీసుకొచ్చి ఇక్కడ మేము సేల్ చేసుకోవచ్చు అని మేము నిర్భయంగా చెప్తున్నాం. ఎవరైతే గ్రామీణ మహిళలు ఉన్నారో ఎవరు ఏమైనా తయారు చేసిన వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి మాకు ఇవ్వాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే మీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మీరు ఒక బిజినెస్ చేయగలరు అనే ఉద్దేశంతో మీరు ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఎవరైనా సరే రావచ్చు, మీ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము సేల్ చేసినా మేము ఫీల్ అవుతుంటాము. ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా అనేకం పెరగాలని, ఈ మాట ఇంకా పెద్దది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలు. చూడొచ్చు, ప్రస్తుతం నేను మహిళా శక్తి క్యాంటీన్లో ఉన్నాను. ఇది మన జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్న క్యాంటీన్లో ఉన్నాం అనమాట. అంటే ఏదైతే మనం కలెక్టర్ గారు చెప్తూ ఉన్నారో మహిళా క్యాంటీన్లు కావచ్చు, అంతేకాకుండా మహిళా మార్ట్స్ కావచ్చు, షిరాక్స్ కానివ్వచ్చు, అంతేకాకుండా మహిళా టీ స్టాల్స్ అనేవి చాలా ఏర్పాటు చేశారు. వారి మహిళలను ఏదైతే ప్రోత్సాహం కోసం వారికి ఉపాధిని అందించే కార్యక్రమాలు ఏదైతే చేపడుతున్నారో ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటే ఎక్కడైతే ఎక్కువగా వారి అవసరం పబ్లిక్లో, ఇప్పుడు భోజనశాలలు కానివ్వచ్చు, టీ స్టాల్స్ కానివ్వచ్చు, ఇలాంటి ఎక్కువ పబ్లిక్ ఉన్న చోట్ల ఇలాంటి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వ్యాపారాలలో మహిళకి ప్రోత్సాహం అందించడం ద్వారా వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి ప్లేసుల్లో ప్రత్యేకంగా నెలకొల్పడం అయితే జరుగుతుంది. సో అదే భాగంలో మన కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇక్కడ నెలకొల్పడం అయితే జరిగిందనమాట. దీని ద్వారా అంతేకాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇందులో పనిచేసే వాళ్ళు కానివ్వచ్చు, కుకింగ్ చేసే వాళ్ళు కానివ్వచ్చు, మొత్తం మహిళలు, సర్వింగ్ చేసే వాళ్ళు కూడా మహిళలే కనిపిస్తూ ఉన్నారు. సో అంటే ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశంతో పాటు ఇక్కడ వారికంటూ సొంతంగా కాళ్ళ మీద నిలబడే అవకాశం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు. సో తను చేపడుతున్న కార్యక్రమాల్లో మనం ఇక్కడ చూస్తున్న ఈ క్యాంటీనే ఒక నిదర్శనం. సో మహిళా శక్తి క్యాంటీన్లో ఉన్న సభ్యులు అయితే ఉన్నారన్నమాట. అసలు వాళ్ళతో మాట్లాడి అసలు ఇక్కడ ఎలా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారనే విషయాలు వాళ్ళని అడిగి కనుక్కుందాం. హాయ్, నమస్తే. మీ పేరు? సునీత మేడం. సునీత. ఏ ఊరండి మీది? వెంకటాయపాలెం. వెంకటాపాలెం. అంటే ఇప్పుడు ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడం ఎంతమంది సభ్యులు ఉన్నారు? మేము నలుగురు. అంటే ఎలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది? ఇది మీకంటే ఇలా మహిళా క్యాంటీన్ ఇలా పెట్టుకోవచ్చు అని ఎవరు చెప్పారు? అంతేకాకుండా ఎలా మీరు ఇది ఏర్పాటు చేసుకున్నారు? డాక్రా తరపున చెప్పారు మాకు. అక్కడ నుంచి మేము దాంట్లోనే మేము క్యాంటీన్ నడిపించుకుంటామని ప్రిపేర్ అయ్యి క్యాంటీన్ నడిపిస్తాను. అంటే క్యాంటీన్ కి కావాల్సిన పెట్టుబడి డోక్రా గ్రూప్ లో నుంచి మీరు తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంతమంది ఉన్నారు మొత్తం? నలుగురు. అంటే మీతో పాటు ఇంకా మీరు నలుగురే సరిపోతుందా? ఇంకా వర్కర్స్ నేను పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. అందరూ మహిళలేనా? అందరం మహిళలే. ఎలా ఉందమ్మా అంటే ఈ క్యాంటీన్ ఇలా మీకు అవకాశం రావడం కానివచ్చు, అంతేకాకుండా కలెక్టర్ ఆఫీస్ లో పెట్టుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది, మంచిగా ఉంది. సో ఇక్కడ మహిళా క్యాంటీన్ లో స్పెషల్ గా అంటే మీరు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని తెలిసింది. సో ఎలాంటివి చేస్తున్నారు? వికలాంగులకు ఉచిత భోజనం పెడుతున్నాం. అంటే ఎలా ఉచిత భోజనం అంటే కలెక్టర్ గారి ఆదేశాల మీదగా ఎలా నిర్వహిస్తున్నారు? కలెక్టర్ గారి ఆదేశాల వరకే. కలెక్టర్ గారు 80 రూపాయలకి ఇవ్వన్నారు. మేము కూడా ఒక 40 రూపాయలు వేసుకొని 120కి ఇస్తున్నాం. మేము కూడా సాయం చేస్తున్నాం వికలాంగులకి. మరి ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? ఇక్కడ మాదే మేడం పార్ట్నర్స్ నలుగురు, మేము నలుగురం కలిసి చేసుకుంటున్నాం ఇక్కడ బిజినెస్. అంటే మీరేం వర్క్ చేస్తారు? అంటే కుకింగ్ లేదంటే ఏ పనులు ఎక్కువగా చేస్తుంటారు? సప్లై చేస్తాం మేడం.
ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఈ అవకాశం రావడం కానివచ్చు, మీరు మహిళలు ముందుకొచ్చి ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. ఇంట్లో కూర్చునే వాళ్ళం బయటకు వచ్చి ఇలాంటి వ్యాపారం చేసుకుంటున్నాం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంట్లో కూర్చొని మహిళలు అంటే పొదుపు కట్టుకోవటం, వాళ్ళు తెచ్చిచ్చే డబ్బులు పొదుపు కట్టుకోవటం చేయటం అలాంటివే సరిపోతుంది, కానీ ఇప్పుడు మేము సంపాదించిన డబ్బులతోటి పొదుపు కట్టుకుంటే మాకు తృప్తిగా ఉంటుంది మేడం. రమ్య, మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ దీంట్లో. పార్ట్నర్ మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్స్ చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. నలుగురం మంచిగా చేసుకుంటున్నాం. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం. చూసారు కదా, అంటే మహిళా క్యాంటీన్లో వీరే అంటే నలుగురికి వీరు ఆసరాగా నిలుస్తూ నలుగురికి సహాయం చేస్తూ వారిలో వారిని సహాయం చేసుకుంటూ పొదుపు సంఘాలను నడుపుకుంటూ ఇలా ముందుకు వచ్చి వారు క్యాంటీన్ నడపడమే గొప్ప విషయం. అంతే గొప్ప విషయంలో భాగంగా కలెక్టర్ గారి ప్రోత్సాహంతో వీరు వికలాంగులకి సహాయంగా ఉచిత భోజనం అందించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలు ముందుకు వచ్చి వారు 4 పనుల్లో పాల్గొనడమే గొప్ప విషయం వారికి. అలాంటి గొప్ప విషయాల్లో మరికొన్ని గొప్ప విషయాలు పాల్పంచుకోవడం నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు.